దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రతిరోజు మీడియా ద్వారా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మిమ్మల్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఈ సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి కూడా ఎన్నో లెక్కలేనని నా స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము వినటం వలన విశ్వాసం కలుగుతుంది. వాక్యమే ప్రతి విశ్వాసకి మూలాధారం. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కాబట్టి విశ్వాసం అనేది మనం బ్రతకడానికి గాలి, ప్రాణవాయువు, ఆక్సిజన్ ఎంత అవసరమో విశ్వాసం అనేది కూడా అంత అవసరం. కనుక విశ్వాసానికి ప్రాముఖ్యమైన, విశ్వాసాన్ని ఉత్పత్తి చేసే చాలా ప్రాముఖ్యమైన ఈ వాక్యాన్ని మనం ఆలకిస్తున్నప్పుడు శ్రద్ధతో ఆలకిద్దాం. దేని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేవారు కాకుండా, విని విడిచిపెట్టేవారు కాకుండా, దాన్ని గైకొనేవారుగా, సరిచేసుకునేవారిగా, సిద్ధపడేవారిగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. దేవుని వాక్యానికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యము ద్వారా మాట్లాడే దైవమా, మాతో మాట్లాడండి. వినే చెవి, గ్రహించే హృదయం మాకు దయచేయి తండ్రి. నాయన, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను మీ స్వాధీనపరచుకునమని, దీవించుమని, మీ వాక్యంతో ఆశీర్వదించుమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఆదరణ అనే కార్యక్రమము ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పనిసరిగా చూడండి. ఇంకను మీ పరిచయస్తులకు, మీ తెలిసిన వారికి చెప్పండి. మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాతో మీరు పంచుకోవచ్చు. దేని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాంశము, దేవుని సన్నిధి కోసం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి దేవుని సన్నిధి అనే మాట ఆదికాండం నుంచి మనం చూడగలం. ప్రకటన వరకు కూడా ప్రతి పుస్తకంలో దేని బిడ్డారా, ప్రతి దేవుని యొక్క తన దాసుల ద్వారా ఈ మాటను దేవుడు చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో దేవుడు వాడినట్లు మనం చూస్తున్నాం. ఈ దేవుని సన్నిధి అనే మాట ఎంత ప్రాముఖ్యమంటే మనకు చాలా ప్రాముఖ్యమైన మాట. మనం దేని బిడ్డలారా, ఈ దేవుని సన్నిధి అనే ఈ అంశాన్ని గురించి మనం ధ్యానిస్తుండగా మొదటిగా అసలు దేవుని సన్నిధి అంటే ఏమిటి, రెండవదిగా దేవుని సన్నిధిలో ప్రవేశించాలి అంటే మరి ఎటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి, మూడవదిగా దేవుని సన్నిధిలో ఎవరు నిలబడలేరు, ఎవరు ఉండలేరు అనే విషయాలు, అలాగే దేవుని సన్నిధిలో మనకి దొరుకుతున్నది ఏంటి, దేవుని సన్నిధి వలన మనకు లాభాలు ఏంటి అని 4-5 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క భాగంలో దేని బిడ్డారా, మొదటిగా దేవుని సన్నిధి అంటే ఏమిటి, ఇది చాలామందికి మరి తెలియలేని అంశంగా ఉంటూ ఉంటుంది. దేవుని సన్నిధి అంటే ఏమిటి అంటే, ఇక్కడ బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానించినట్లయితే దేవుని సన్నిధి అంటే ఏమిటి అనే విషయాలు మనం ధ్యానం చేయగలం, అర్థం చేసుకోగలం. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 7వ వచనం కానీ మనం చూసినట్లయితే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును అంటున్నాడు. కీర్తన 139వ అధ్యాయం 7వ వచనంలో, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును అంటున్నాడు. దేని బిడ్డలారా, దేవుడు మన ప్రతి చర్యను, అంటే మనం కూర్చోవడం, మనం నించోవడం, మనం పడుకోవడం, మనం మాట్లాడడం, మనం ఏది చేసినా మన ప్రతి క్రియను కూడా దేవుడు ఎల్లప్పుడూ చూస్తున్నాడు, వింటున్నాడు, గమనిస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు, గ్రహిస్తున్నాడు. ఈ విషయాలు మనం ఒకసారి మన హృదయాల్లో ఇవి భద్రపరుచుకోవాలి. దేవుడు అప్పుడప్పుడు చూసే దేవుడు కాదు, దేవుడు అక్కడక్కడ చూసే దేవుడు కాదు, కొన్ని విషయాలు ఆలకించి కొన్ని విషయాలు ఆలకించలేని దేవుడు కాదు. దేవుడు ప్రతి మనిషి మార్గాల మీద తన కనుదృష్టి ఉంచాడు. దేవుడు దేని బిడ్డలారా, మనము కేవలం ముందు చూస్తాం, వెనకేం జరుగుతుందో చూడలేం. మనకు దేవుడు నేత్రాలు ముందే పెట్టాడు. ఈ ప్రక్కన కూడా పూర్తిగా ఏం జరుగుతుంది అనేది మనం తిరిగితేనే కానీ, తల త్రిప్పి చూస్తేనే కానీ మనం గ్రహించలేం. అలాగే వెనకాల జరుగుతున్నది పూర్తిగా మనకు తెలియదు. దేని బిడ్డలారా, కానీ దేవుడు అలా కాదు.
వెనకేం జరుగుతుంది, ప్రక్కనేం జరుగుతుంది, ముందేం జరుగుతుంది, కిందేం జరుగుతుంది, పైన ఏం జరుగుతుంది, నిన్నేం జరిగింది, రేపేం జరగబోతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, సమస్తము కూడా ఎరిగి ఉన్న దేవుడు ఆయన. అందుకే ఆయన దేవుడు. దేని బిళ్ళారా, ఓమ్ని సైన్స్ అంటే సమస్తము ఎరిగినవాడు. దేని బిళ్ళారా, దేవుని యొక్క జ్ఞానాన్ని శోధించడం అసాధ్యం. దేవుడు చేసే క్రియలన్నీ కూడా తెలుసుకోవడం అసాధ్యం. దేవుడు మనకు కావలసిన జ్ఞానాన్ని ఈ లోకంలో చక్కగా ఎంతో బుద్ధిగా సంతోషంగా అన్ని విధాల జ్ఞానంగా బ్రతకడానికి, చక్కగా బ్రతకడానికి, సంతోషంగా బ్రతకడానికి, ఆరోగ్యంగా బ్రతకడానికి దేవుడు కావలసిన జ్ఞానం ఇచ్చాడు. కానీ దేవుడు చేసే క్రియలన్నీ తెలుసుకోవడానికి మాత్రం అది చాలదు. దేని బిడ్డారా, దేవుడు జరిగిస్తున్న క్రియలు మనం తెలుసుకోవాలంటే దేవుడే మనకు సహాయం చేయాలి. ఆయన ఆత్మ మనకు సహాయం చేస్తేనే మనం ఈ విషయాలు గ్రహించగలుగుతాం. దేని ప్రియమైన బిడ్డారా, ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు అంటాడు కదా, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదునో, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదునో. ఈరోజు మన వాక్యాంశము దేవుని సన్నిధి. చూడండి, దేవుని ఆత్మకు అసలు సంబంధం ఏమైనా అర్థమవుతుందా? ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ఆత్మ ఎక్కడుంటారో అదే దేవుని సన్నిధి. దీని అర్థం ఏంటంటే దేవుని ఆత్మ లేని చోటు దేవుని సన్నిధి కాదు. దేవుని సన్నిధి అంటే అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని అర్థం. నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో ఉండే ఆ లక్షణాలు దేని బిడ్డ నీ లోపల నీ జీవితంలో నువ్వు కనుగొంటున్నప్పుడు నువ్వు గ్రహించవలసింది ఏంటంటే, దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడే నీలోకి వచ్చాడు అని అర్థం. నీవు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఉన్నావు అని అర్థం. దేవుడు వేరు, ఆయన సన్నిధి వేరు కాదు. ఆయనను ఆయన సన్నిధి నుండి ఎంత మాత్రము వేరు చేయలేం. వాక్యము పరిశుద్ధాత్మ ఎంత దగ్గర సంబంధం కలిగి ఉన్నారో అలాగే పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి అంత దగ్గర సంబంధం కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మను ఆయన సన్నిధిని వేరు చేయడం అసాధ్యం. వేరువేరుగా మాట్లాడలేం మనం దాన్ని. దేని పిల్లరా, దేవుని సన్నిధి అంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఆయనలో ఉండే అనేక రకాల అనుభవాలు, ఆశీర్వాదాలు, నడిపింపులు, ఆలోచనలు మనం పొందుకోగలం. ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధి అంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అంటే దేవుని సన్నిధి. దేవుని ఆత్మ లేనప్పుడు, నీలో లేనప్పుడు దేవుని సన్నిధిని ఎప్పటికీ నువ్వు అనుభవించలేవు. దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలంటే పరిశుద్ధాత్ముడే తప్పనిసరిగా నీలోకి వచ్చి తీరవలసిందే. పరిశుద్ధాత్మ లేకుండా ఆయన సన్నిధిని అనుభవించడం అసాధ్యం. అందుకే భక్తుడే ఉన్నాడంటే, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. చూసారా, ఎక్కడికి? ఆయన పరిశుద్ధాత్మ నుండి మనం ఎక్కడికి వెళ్ళగలం? ఆయన సన్నిధి నుండి మనం ఎక్కడికి పారిపోగలం? ఆయన ఈ భూమి అంతటా కూడా తన మహిమతో నింపాడు. ఈ భూలోకమంతా కూడా తన యొక్క మహాత్యంతో నింపాడు. భూలోకం అంతా కూడా ఆత్మైన దేవుడు ఆవరించి ఉన్నాడు. భూలోకం అంతా కూడా దేని బిడ్డలారా పరిశుద్ధాత్మ సన్నిధితో ఆవరించబడింది. మరి ఎందుకు మనం అనుభవించలేకపోతున్నాం అంటే దానికి కొన్ని కారణాలు మనం చూడబోతున్నాం. పరిశుద్ధాత్మ సన్నిధిని మనం అనుభవించాలంటే, ఆ సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, ఆ పరిశుద్ధాత్మ సన్నిధికి కావలసిన సిద్ధపాటును గురించి మనం కూడా ధ్యానం చేయబోతున్నాం. అయితే ఇందులో పరిశుద్ధాత్మ మరి దేని బిడ్డలారా పరిశుద్ధాత్ముడు ఉంటేనే దేవుని సన్నిధి ఉంది అని అర్థం. దేవుని సన్నిధి అక్కడ ఉంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నాడు అని అర్థం. ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ లేకుండా ఆయన సన్నిధిని మనం అనుభవించడం అసాధ్యం. ఆయన సన్నిధి అనుభవించాలని నువ్వు ఆశపడినట్లయితే పరిశుద్ధాత్మని హృదయంలోకి తప్పనిసరిగా ఆహ్వానించవలసిందే. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఆయన ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులే ఎందురు. నిజమే, ఆయన ఆత్మచేత నడిపిస్తేనే ఒక దినాన మనము కూడా ఆయన పునరుద్ధానములో మనం పాలుపంపులు పొందుతాం.
దేని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారిని లేపిన వాడు మనలో ఉన్నట్లయితే మనలను కూడా మనలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు అని బైబిల్ స్పష్టంగా రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కనుక దేని బిడ్డలారా, ఇక్కడ నిర్వచనం దేవుని సన్నిధి అంటే పరిశుద్ధాత్మ అనే విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే రెండవదిగా దేవుని సన్నిధిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 19-20 వచనాలు కనుక మనం చూసినట్లయితే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గుర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేని బిడ్డలారా ఎక్కడుంటారు అంటే, ఇద్దరు ముగ్గురు యేసుక్రీస్తు అనే నామములో ఎక్కడ కూడి ఉంటారో ఈ భూమి మీద అక్కడ వారి మధ్య ప్రభు ఉంటున్నారు. అంటే ప్రభు ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి. మనకు జవాబు ఇచ్చేది ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో తప్ప మనకు ఎక్కడ జవాబు ఉండదు. ప్రభువు లేని చోట మనం ప్రార్థన చేసిన వ్యర్థమే. ప్రభువు లేని చోట ఉపవాసం చేసిన వ్యర్థమే. ప్రభువు లేని స్థలములో మనము ఏ ఆరాధన చేసినా వ్యర్థమే. ప్రభువు స్థలాన్ని బట్టి రావట్లేదు, మనము నిర్మించుకునే కట్టడాన్ని బట్టి రావట్లేదు, ప్రభువు అక్కడికి వచ్చే గొప్పవారిని బట్టి రావట్లేదు. దేని బిడ్డలారా, ఎవరిని బట్టి వస్తున్నారంటే, ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో, యేసుక్రీస్తు అనే నామంలో ఇద్దరు ముగ్గురు, కనీసం ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్యకు ప్రభువే వస్తున్నారని ఆయనే చెప్తున్నారు. దేవుని సన్నిధి కాబట్టి ఆ దేవుని సన్నిధిలో ఇద్దరు ముగ్గురు ఏకీవించి ప్రార్థన చేసినప్పుడు ఏది అడిగినా సరే మనం పొందుకుంటామని ప్రభు వాగ్దానం చేశారు. ఈరోజు నిజమే, దేవుని మందిరానికి వెళుతున్న మనము ప్రార్థన చేసి ఎన్ని పొందుకుంటున్నాం, ఎన్ని ఆశీర్వాదాలు మన జీవితాల్లో అనుభవిస్తున్నాం. నా సహోదరుడా సహోదరి, ఇక్కడ చూడండి, విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. రేయి మొదటి జామున. ప్రియబిడ్డలారా, మనము సాయంత్రం కానీ, ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, లేక అర్ధరాత్రి కానీ, ఎప్పుడు ఏ జాములో మనం ప్రార్థన చేసినా, ఏ జాములో మనం ప్రార్థన చేసినా, దేని బిడ్డలారా, మనం ఎప్పుడైతే నీళ్లు కుమ్మరించినట్లు అంటే మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేసినప్పుడు, అంటే మనం ఒక్కరుగా ఉన్నాం, ఇద్దరు ముగ్గురుగా ఇందాక ఎక్కడ కూడి ఉంటామో అక్కడ ప్రభు వారి మధ్యకు వస్తున్నారు, ఆయన సన్నిధిని మన మధ్య నివసింపచేస్తున్నారు. ఇక్కడ మూడవదిగా చూస్తే దేని బిడ్డలారా, ఆయన మనము ఇండివిడ్యువల్గా ఎక్కడ మోకరించి ప్రార్థించిన, ఎక్కడ మనస్ఫూర్తిగా అంటే హృదయాన్ని కుమ్మరించి, నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించి మనం ప్రార్థించిన, అంటే కన్నీటి ప్రార్థన, హృదయాన్ని కుమ్మరించే ప్రార్థన అన్ని వేళలా చేయగలమా? చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇది అన్ని వేళలా హృదయాన్ని కుమ్మరించి మనం చేయగలమా అనేది, ఇది సాధ్యం కాదేమో అనుకుంటూ ఉంటారు. కాదు, మొదటిసారి కష్టంగా ఉంటుంది. కానీ దేని బిడ్డలారా, ఒక్కసారి నీ హృదయం దేవునితో కనెక్ట్ అయితే, ఒకసారి నీ హృదయం దేవునితో కనెక్ట్ అయితే తర్వాత నీ హృదయం ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం చేత కడగబడి ఆ హృదయాన్ని ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో నిందారహితముగా, దేని బిడ్డలారా, నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్త పరుచుకున్నట్లయితే, నువ్వు ఎప్పుడు ప్రార్థించినా, ఎక్కడ ప్రార్థించినా అలాగా కళ్ళు ముయ్యగానే నువ్వు దేవుని సన్నిధిలో ప్రవేశించగలుగుతావు. కళ్ళు మూసి ప్రార్థన చేయగానే, ప్రభువా అనగానే నీ ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయి ఉండడం నువ్వు కనుగొనగలుగుతావు. దేని బిడ్డలారా, ప్రభువుతో కలుసుకొని వాడు ప్రభువుతో ఏకాత్మయ్య ఉన్నాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, ప్రభు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ మనమే మన హృదయాన్ని సిద్ధపరచుకోక ఆయన సన్నిధిని మనం అనుభవించలేకపోతున్నాం.
ప్రియబిడ్డలారా, ఇక్కడ ఎప్పుడైతే నువ్వు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించు అన్నాడు దేవుడు. హృదయాన్ని కుమ్మరించడం అంటే దేని బిడ్డలారా, నీ హృదయంలో యథార్థత, నీ హృదయంలో మరి నీతి, నీ హృదయంలో విశ్వాసము, నీ హృదయంలో మంచితనము, నీ హృదయంలో దేని బిడ్డలారా దేవుని అందలి ప్రేమ, నీ హృదయంలో దేని బిడ్డలారా దేవుని పట్ల గొప్ప ఆసక్తి, ఇవన్నీ ఎప్పుడు కలిగి ఉంటావో నీ హృదయాన్ని ఎంత ఈజీగా, చాలా సులువుగా, చాలా వేగంగా నువ్వు దేవుని ఆత్మతో కనెక్ట్ అవుతావు. దేవుని నడిపింపును తెలుసుకోగలుగుతావు, దేవుని స్వరాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. దేని బిడ్డ, దేవుడు కూడా నిన్ను నడిపించడానికి అంత సిద్ధంగా ఉంటూ ఉంటాడు. మనం మొర్ర పెట్టాలి. మన ప్రతి శ్రమలో, మన ప్రతి అవసరతలో, మన జీవిత ఘట్టంలో, ప్రతి విషయంలో కూడా మనం దేవుని నడిపింపును కోరుకునే వారిగా ఉండాలి. ప్రియబిడ్డలారా, ఇక్కడ దేవుని సన్నిధి అంటే మొదటిగా పరిశుద్ధాత్మని తెలుసుకోవాలి. రెండవదిగా 2-3 ఆయన నామములో ఎక్కడ కూడి ఉంటారో ఆయన నామము ఎక్కడుంటే అక్కడ ప్రభు సన్నిధి ఉన్నది అని గ్రహించాలి. మూడవదిగా చూస్తే మన వ్యక్తిగతముగా జీవితాల్లో ప్రభు చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 నుంచి చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ఎవడైనాను దేహమును పాడు చేసిన ఎడల వాడు పాడైపోతాడు. దేవుడిచ్చిన ఈ దేహం అనే గిఫ్ట్ని పాడు చేయకూడదు. ఈ దేహంతో అపవిత్రమైన కార్యాలు చేయకూడదు. ఈ దేహాన్నే దేవునికి నమ్మకస్తులుగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే దేని బిడ్డలారా మన జీవితం బాగుంటుంది. ఈ దేహంతో జరిగించే ప్రతి క్రియను గురించి దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. మనం ఈ దేహాన్ని పాడు చేసినట్లయితే దేవుడి దేహంలో నివాసం చేయలేడు. కాబట్టి దేని బిడ్డలారా, ఈ దేహం ఎప్పుడు కూడా దేవుని కోసం పరిశుద్ధమైన ఒక పాత్రగా సిద్ధముగా ఉండాలి మనం. ప్రియబిడ్డలారా, అందుకే మనం ఎప్పుడైతే వ్యక్తిగతంగా మన గృహంలో కావచ్చు, లేకపోతే ఏకాంతంగా ఎక్కడైనా ఎప్పుడైనా మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. 4వదిగా చూస్తే యోనా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం కానీ చూస్తే, యోనా తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. చూడండి, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు. యోనా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాడు? దేని బిడ్డలారా, చూడండి, నీనెవె వెళ్ళవలసింది దేవుని చిత్తం. కానీ ఎక్కడికి వెళుతున్నాడు? తర్షీషు వెళుతున్నాడు. తర్షీషు అనేది ఆ పట్టణం వెళ్ళడం అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటంటే నీనెవె పట్టణం వెళ్ళి ఇంకా 40 దినాల్లో దేవుని ఉగ్రత రాబోతుంది, మరి అందరూ పాపం చేయడం వల్ల దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అని అక్కడ సువార్త చెప్పాలి. దేని బిడ్డలారా, మరి దేవుడు చెప్పిన ఆ పని చేయడం అనేది మనకి ఆహారంగా ఉండాలి. యోనా దైవజనుడు, దేని బిడ్డలారా గొప్ప ప్రవక్త కాబట్టి ఆయనకు చెప్పిన పని ఆయన చెయ్యాలి. ఆయన పట్ల దేవుడు ఏ చిత్తము కలిగి ఉన్నాడో, ఏ యొక్క పని చేయమని దేవుడు చెప్పాడో ఆ పనిని తుదముట్టించాలి. అది యోనా పని. ఈరోజున మన జీవితంలో కూడా దేని బిడ్డలారా, మనము కూడా దేవుడు మనల్ని ఏ పిలుపుతో పిలిచాడో, ఏ పని చేయమంటున్నాడో ఆ పని తప్పనిసరిగా మనం చెయ్యాలి. దేవుడు ఏ పని చెప్పాడో అదే దేవుని చిత్తం. మనం దేవుని చిత్తానికి విరోధంగా మన సొంత పనో, ఎవరో చెప్పిన పనో, ఏదో పని మనం చేసినట్లయితే మనం దేవుని సన్నిధిలో నుండి ఏమవుతున్నామంటే మరి వేరుగా దూరంగా వెళ్ళిపోతున్నాం. యోనా ఎక్కడికి వెళుతున్నాడు? యోనా తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు. చూడండి, యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడు అనే మాటకు అసలు తర్షీషు వెళుతున్నాడు అనే మాటకు సంబంధం చూసారా? అంటే దాని అర్థము దేవుని చిత్తమే దేవుని సన్నిధి. దేని బిడ్డలారా, నువ్వు దేవుని చిత్తాన్ని గ్రహించి చేస్తున్నప్పుడు తప్పనిసరిగా దేవుని సన్నిధి నిన్ను ఆవరించి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధి చేత నిన్ను నింపుతాడు, కప్పుతాడు, భద్రపరుస్తాడు, క్షేమమిస్తాడు, సమస్తం సమకూర్చి జరిగిస్తాడు. కానీ అదే దేవుడు
అదే దేవుని సన్నిధికి నువ్వు దూరంగా, అంటే దేవుని చిత్తానికి దూరంగా విరోధంగా నువ్వు చేసినప్పుడు అదే దేవుని సన్నిధి నీకు ప్రతికూలంగా ఉంటూ ఉంటుంది. దేవుని చిత్తం నెరవేర్చడానికే దేవుని సన్నిధి, నీకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేయడానికి దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో మనం బ్రతికితేనే మన జీవితాలు కృపాక్షేమములు మన వెంట వస్తాయి. ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధికి విరోధంగా మనము కానీ, అంటే దేవుని చిత్తానికి విరోధంగా మనము కానీ చేసినట్లయితే దేవుని సన్నిధిని మనం అనుభవించలేము. అంతేకాదు అదే దేవుని సన్నిధి మనకు చాలా శత్రువుగా విరోధంగా పనిచేస్తూ ఉంటుంది. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కూడా లోబడే వారికి ఉంటేనే, ఆయన సన్నిధిలో తగ్గింపు కలిగిన వారికి ఉంటేనే, ఆయన మాట వినేవారికి ఉంటేనే మనం దేవుని సన్నిధిలో నిలబడగలుగుతాం. దేవునికి విరోధమైన కార్యాలు, విరోధమైన ఆలోచనలు, విరోధమైన నడక, ప్రవర్తన మనం కలిగి ఉంటే దేవుని సన్నిధిలో మనం ఏమాత్రము జీవించలేం. అదే దేవుని సన్నిధి మనకు విరోధంగా పనిచేయడం మనం చూడగలం. దేని బిడ్డలారా, ఈరోజు మనం ఎంతమంది దేవుని సన్నిధికి విరోధంగా బ్రతికి దేవుని శిక్షను మనం తెచ్చుకుంటున్నాం. చాలా చోట్ల ఎందుకు దేవుడు కాపాడలేకపోయాడు, ఎందుకు దేవుడు రక్షించలేకపోయాడు, ఎందుకు దేవుడు వినలేదు అని చాలా చోట్ల మనుషులు అంటూ ఉంటారు. కానీ ఈ చనిపోయిన వ్యక్తులు లేక ప్రమాదానికి గురైన వ్యక్తులు వారు దేవునికి విరోధంగా ఏమి చేశారనేది మనుషులకు తెలియదు. దేని బిడ్డారా, దేవునికి విరోధంగా ఏ నరుడు కూడా ఏమి చేసినా వర్ధిల్లలేడు. దేవుని మీద తిరుగుబాటు చేసిన జనులు, దేవునిని మర్చిపోయిన వారు, దేవుని మీద చాలా రకరకాలుగా విరోధమైన భావం కలిగిన వారు ఎక్కడా వర్ధిల్లినట్టు లేదు. కారణం ఏంటంటే దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ చేయలేం. దేవుని సన్నిధిని మర్చిపోయి మనం ఏమీ చేయలేం. దేవుని సన్నిధిలో జీవజల నది ఉన్నది. దేవుని ఆత్మ జీవాన్నిచ్చే దేవుడు. మన ప్రాణానికి, మన దేహానికి, మన ఆత్మకు జీవాన్ని దేవుడు కలుగజేస్తున్నాడు. ఆయన ఆత్మే నిత్య జీవము దయచేసే ఆత్మ. ఆ నిత్య జీవం ఇచ్చే ఆ ఆత్మను మనం కాదనుకున్నప్పుడు, ఆయన సన్నిధికి మనం విరోధంగా ఉన్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు ఏమాత్రము కూడా మనం వర్ధిల్లలేం. దీని బిడ్డారా, కయ్యను చేసిన హత్య పాపమును బట్టి దేవుడు ఆయన సన్నిధిలో నుండి గెంటి వేసేసాడు. కయ్యను చూసారా ఎంత బాధపడుతున్నాడో, అయ్యో నేడు ఈ స్థలము నుండి, నీ సన్నిధి నుండి నన్ను గెంటి వేసేసావని ఏడుస్తున్నాడు. ఏ సన్నిధి? దేవునితో సహవాసం చేసే భాగ్యం కోల్పోయాడు. దేవుని కుమారుడు అనిపించుకునే భాగ్యం కోల్పోయాడు. ఈరోజు ఎంతోమంది దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్న వాళ్ళు, దేవుని సన్నిధిలో విరోధంగా బ్రతుకుతున్న వాళ్ళు, దేవునిని మర్చిపోయి బ్రతుకుతున్న వాళ్ళు, దేవుని మీద తిరుగుబాటు చేసి బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమందిని మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో మనం విరోధంగా బ్రతికినట్లయితే అది మనకు ఏమాత్రం కూడా మంచిది కాదు. మనం దేవునికి ఎప్పుడు కూడా లోబడి బ్రతకడం మనకు మంచిది. దేవునికి లోబడి బ్రతకడం మంచిది. దేవునికి భయపడి బ్రతకడం మంచిది. దేవుని భయం లేకపోతే మన ప్రవర్తన చిందరబందర అయిపోతూ ఉంటుంది. దేని బిడ్డారా, మనము ఇక పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్, ఇంకా మనం ఏమాత్రము కూడా కంట్రోల్ ఉండలేం మనం. దేని బిడ్డారా, పట్టణాలు పట్టుకునే వానికంటే తన ప్రవర్తనను కట్టుకునేవాడు గొప్పవాడని బైబిల్ చెప్తుంది. తన హృదయాన్ని లోబరుచుకునేవాడు గొప్పవాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం మొదటిగా మన హృదయాన్ని లోబరుచుకునే వారిగా ఉండాలి. మన ప్రవర్తనను కట్టుకునే వారిగా మనం ఉండాలి. అంతేకాని మనం ఎప్పుడైతే దేవుని భయం వదిలేస్తామో, దేవునికి భయపడకుండా జీవిస్తామో, ఇక మన ప్రవర్తనను మనం కంట్రోల్ చేసుకోలేము. ఎందుకంటే మనల్ని కంట్రోల్ చేసేది దేవుడు. దేని బిడ్డారా, మనలను చక్కగా ఆయన జీవ మార్గంలో జ్ఞానంగా, మరి బుద్ధితో, వివేచనతో, జ్ఞానంతో నడిపించేది దేవుడు. అలాంటి దేవుని మనం వదిలేసి దేవునికి దూరంగా ఉన్నట్లయితే మనం ఎలాగ జీవించగలం? అందుకే ప్రభు చెప్తున్నారు కదా, నాకు దూరంగా ఉండి మీరేమీ చేయలేరు. నా సహోదరుడా, సహోదరి, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని సన్నిధి మన అందరికీ చాలా అవసరం. ఈ భూమి మీద అంతటా కూడా దేవుడు తన పిల్లలు ఆయన సన్నిధిలో బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు.
ఆయన సన్నిధిలో జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన సన్నిధిలో మనం వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన సన్నిధిలో మనను గొప్పవారిని చేయాలని, హెచ్చించాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఈ దేవుని సన్నిధిని మనం ఏం చేస్తున్నామంటే అసలు నిర్లక్ష్యం చేస్తున్నాం, అసలు లక్ష్య పెట్టట్లేదు. ప్రియబిడ్డలారా, ఆయన ఆత్మ యొద్ద నుండి మనం ఎక్కడికి వెళ్ళలేము. ఆయన సన్నిధి నుండి మనం ఎక్కడికి పారిపోలేము. భూమి అందంతటా కూడా దేవుడు, ఆత్మ అయిన దేవుడు, ప్రభావము కలిగిన దేవుడు, మహాత్మ్యము కలిగిన దేవుడు ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఆకాశమందు నివసించే దేవుడు ఆయన. మహాకాశాలు సైతం పట్టజాలని దేవుడు. చూడండి, ఆదికాండం మనం చూస్తే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుని ఆత్మ మరి జలముల పైన అల్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, ఈ భూమి దానికి ఒక రూపము, ఒక స్వరూపము, ఒక పోలిక ఏర్పడక మునుపు భూమి మీద మొదటిగా ఎవరు ఈ భూమిని పూర్తిగా ఆయన సన్నిధితో నింపారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధితో నింపడం వల్ల నిరాకారముగాను, దేని బిడ్డలారా, మరి ఏ రూపము లేకుండా ఉన్న ఈ భూమిని దేవుడు ఒక చక్కటి ఆకారంతో, మానవుడు నివాసం చేయడానికి యోగ్యమైన ఒక చక్కటి మంచి వాతావరణంతో దేవుడు దాన్ని సిద్ధపరిచాడు. దేని బిడ్డలారా, దేవుని ఆత్మ మన జీవితాల్లో ఉంటేనే మన బ్రతుకులు కూడా ఈరోజు ఎలాగున్నాయో దేవుడు చూడట్లేదు. కానీ ఆయన మనలో నివాసం చేయడం ప్రారంభిస్తే రేపొద్దున మన జీవితాలు గంట గంటకి, మరి రోజు రోజుకి కూడా ఎలాగుంటాయంటే చాలా సౌందర్యంగా మారుతూ ఉంటాయి, చాలా ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటాయి, చాలా ఉన్నతమైన స్థితికి చేరుతూ ఉంటాయి. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేని బిడ్డలారా, దేవుని సన్నిధి అంటే పరిశుద్ధాత్మ అని గ్రహించాలి. అలాగే రెండవదిగా దేవుని సన్నిధి అంటే ఆయన నామము. ఆయన నామములో 2-3 ఎక్కడ కూడి ఉంటే అక్కడ ప్రభు వారి మధ్య ఉంటున్నారు కనుక, వారి మధ్య ఆయన సన్నిధి నివాసం చేస్తుంది కనుక, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించిన, హన్నా ప్రార్థించింది చక్కగా జవాబు తీసుకెళ్ళింది. దేని బిడ్డలారా, అబ్రహాం ప్రార్థించాడు, ఆయన సన్నిధిలో నిందారహితంగా గొప్ప జవాబు పొందుకున్నాడు. ఆయన సన్నిధిలో అబ్రహాము ఇదిగో తన కుమారుడి కోసం వివాహ సమయం వచ్చినప్పుడు మరి ఆయన సన్నిధిలో ప్రార్థించాడు. తన దాసుడి ద్వారా తన కుమారుడికి మంచి జీవిత భాగస్వామిని తెచ్చాడు. ప్రియబిడ్డలారా, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి కార్యం కూడా సఫలపరుస్తాడు దేవుడు. ఆయన సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు, ఆయన నామంలో మనం జీవిస్తున్నప్పుడు మనం చేసే ప్రతిదాన్ని దేవుడు సఫలపరుస్తూ ఉంటాడు. మొదటిగా దేవుని సన్నిధి అంటే ఆయన పరిశుద్ధాత్మ. దేవుని సన్నిధి అంటే ఆయన నామములో ప్రభు మన మధ్యకు వచ్చి దీవిస్తున్నారు చూసారా, ప్రార్థన ఆలకించి జవాబిస్తున్నారు చూసారా, అదే దేవుని సన్నిధి. ఆయన నామము లేని చోట ఆయన సన్నిధి మనం కనుగొనలేం కనుక ఆయన నామము ఉన్న చోట ఆయన సన్నిధిని మనం చూడగలం. మూడవదిగా దేని బిడ్డలారా, మన దేహములో ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో మనము రేయి మొదటి జామున చక్కటి సమయం అన్నమాట. అలాగే దేని బిడ్డలారా, పగలు మొదటి జాము కొద్దిమందికి దేని బిడ్డలారా రాత్రి 4వ జాము కుదురుతూ ఉంటుంది. చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ప్రార్థనకు అనుకూలంగా ఉంటూ ఉంటుంది. ఆదాము అవ్వకు చల్లపూట దేవుడు వారితో మాట్లాడుతుండేవాడు, వారికి ఆ సమయం అనుకూలం. ఈరోజు మనకు ఏ జాము అనుకూలంగా ఉందో ఆ జామున మనం రేయి మొదటి జామునని బైబిల్ చెబుతుంది. అయితే దేని బిడ్డలారా, నీకు ఏ సమయం అనుకూలంగా ఉంటుందో ఆ సమయంలో నువ్వు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో మరి నీళ్లను నువ్వు కుమ్మరించినట్లయితే, దేని బిడ్డలారా, మన దేహము దేవుని దేవాలయం కనుక ఈ దేవాలయంలో ప్రభువు ఉంటున్నారనే విషయాన్ని మనం గ్రహించి, ప్రియ బిడ్డలారా, నేను మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. విశ్వాసంతో ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, అయా మీ సన్నిధి అంటే నాయన మీ ఆత్మని, మీ సన్నిధి అంటే మీ నామములో అని, మీ సన్నిధి అంటే నాయన వ్యక్తిగత మా యొక్క దేహాల్లో మీరు ఉంచిన మీ ఆత్మను బట్టి మీ సన్నిధిని మేము అనుభవించగలమని ప్రభువా అనేక విషయాలు మేము ధ్యానించాం. మీ సన్నిధిని నాయన మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదే నాయన మీ సన్నిధి
నాయన మీ సన్నిధి ఉందంటే మీరు ఉన్నారు, మీరు లేని చోట మీ సన్నిధిని మేము కనుగొనలేము ప్రభువా. ఈరోజు మీరు మాకు సమీపంగా ఉన్నారు కనుక తండ్రి మీ సన్నిధిని ఎల్లప్పుడూ అనుభవించేవారిగా, మీ సన్నిధిలో ఉండే ప్రతి ఆశీర్వాదం అనుభవించుటకు నీ బిడ్డలకు సహాయం దయచేయమని, దీవించి బలపరచమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.